Daily. Taste the Daily. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ స్థానం ఎక్కడ? అన్ని గ్రామాల్లో పోటీ చేస్తామని పార్టీ పెద్దలు చెప్తున్నా వాస్తవంలో అంత సీనుందా? పార్టీ జెండా పట్టుకునే దిక్కు కూడా లేని ఊళ్ళలో ప్రభావం చూపించడం ఎలా సాధ్యం? దాని గురించి పార్టీ వర్గాల్లో ఏం చర్చ నడుస్తోంది? తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీ చేస్తామని చెబుతోంది బీజేపీ. సర్పంచ్లు, వార్డు మెంబర్లుగా పోటీ చేయమంటూ స్థానిక నేతలకు ఆదేశాలిచ్చింది. ఇక్కడే ఒక కొత్త చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. పైవాళ్లు ఆదేశాలు ఇవ్వడం వరకు బాగానే ఉంది, కానీ కింది స్థాయిలో అసలు మనకంత సీనుందా అని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఆశ ఉండొచ్చు గాని దురాశ, పేరాసల్లాంటివి పనికిరావు కదా అంటూ వాళ్లలో వాళ్లే సెటైర్లు వేసుకుంటున్నారట. ఈ ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరగకున్నా ఆయా పార్టీలు బలపరిచే అభ్యర్థులే బరిలో ఉంటారు. సాధారణంగా ప్రధాన పార్టీల్లో యాక్టివ్గా తిరిగే కార్యకర్తలో లేక వాళ్ల కుటుంబ సభ్యులో పోటీ చేస్తుంటారు. అందుకే బీజేపీ కూడా అన్ని స్థానాల్లో తమ పార్టీ బలపరిచే అభ్యర్థులుంటారని అంటోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావడానికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడం కీలకమన్నది పెద్దల ఆలోచన. కానీ పోటీ అంటే ఊరికే ఉంటుందా? క్షేత్రస్థాయిలో కనీస బలం లేని చోట బరిలో దిగి చేతి చెమరు ఎవరు వదిలించుకుంటారు అన్నది ఎక్కువ మంది నేతల ప్రశ్న. తెలంగాణలో 12,000 పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మెజారిటీ గ్రామాల్లో బీజేపీకి కనీసం బూత్ కమిటీ కూడా లేదు. చాలా పోలింగ్ బూత్లలో కనీసం పార్టీ జెండా పట్టుకునే వాళ్లు కూడా లేరు. అలాంటప్పుడు అన్ని ఊళ్లలో పోటీ ఎలా సాధ్యమన్నది ప్రధానమైన ప్రశ్న. సంస్థాగత ఎన్నికలు జరిగినప్పుడు పోలింగ్ బూత్లపై దృష్టి పెడుతుంది బీజేపీ. ఈసారి ఆ పార్టీ సభ్యత్వంలోనూ కమిటీలను ఏర్పాటు చేయడంలోనూ గతం కంటే మంచి పెర్ఫార్మెన్స్ ని చూపించింది. అయితే ఆ కమిటీలు ఎంతవరకు యాక్టివ్గా ఉన్నాయి అన్నది ప్రశ్నార్థకమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే క్షేత్రస్థాయిలో తెలిసిన ముఖమై ఉండాలి. ఆ ఏరియాలో లోకల్ సమస్యలు తెలిసి స్పందించిన వాళ్లై ఉండాలి. కానీ బీజేపీ కమిటీల్లో ఉన్న వాళ్లలో మెజారిటీ ఉన్నామంటే ఉన్నాం, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే బాపుతో అలాంటి వాళ్లతో ఎన్నికల బరిలో నిలిచి ఏం సాధిస్తారో అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే అంగబలం, అర్ధబలం ముఖ్యం. గ్రామ స్థాయిలో ఉన్న మెజారిటీ బీజేపీ లీడర్స్లో ఆ లక్షణాలు లేవు. ఇక పార్టీ ముఖ్య నేతలు కూడా క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేయడంపై ఇన్నేళ్లలో పెద్దగా దృష్టి పెట్టలేదన్న విమర్శలున్నాయి. ఎవరో ఒకరిద్దరూ అక్కడక్కడ తమ వ్యక్తిగత చరిష్మాతో ప్రభావం చూపుతున్న వాళ్లే తప్ప పార్టీ పరంగా బలమైన లీడర్షిప్ కోసం ఎప్పుడూ ప్రయత్నం జరగలేదు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలైతే ప్రధాని మోడీని చూసో మరో నాయకుని చూసో ఓట్లు వేస్తారు గాని పంచాయతీల్లో అలాంటి పరిస్థితి ఉండదు కదా అన్నది తెలంగాణ కాషాయ దళంలో జరుగుతున్న చర్చ. చివరికి గ్రామాలకు కేంద్ర ప్రభుత్వ నిధులు, పథకాలుస్తున్నా వాటి గురించి కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు పంచాయతీ బరిలో ఏం సత్తా చూపిస్తామని బీజేపీ నాయకులే అంటున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్న చోట కాస్తో కూస్తో పార్టీ కార్యకర్తలు బరిలో ఉంటారు తప్ప ఏజెన్సీ ఏరియాల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ లాంటి చోట్ల సర్పంచ్ అభ్యర్థులను పెట్టే పరిస్థితి లేదు అన్నది కమలం పార్టీ ఇన్నర్ వాయిస్.